హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి గ్రూప్ 2కు సంబంధించి రోస్టర్ పైన అటు కేసు నడుస్తుంది. సో ఈరోజు మరి మనకు కోర్టు టైమింగ్స్లో ఎప్పుడైనా కూడా ఫైనల్ తీర్పు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి, జడ్జిమెంట్. అంతేకాకుండా మరి నిరుద్యోగులు, అంతేకాకుండా నిరుద్యోగ ఐక్యవేదిక లాంటి మరి విద్యార్థి సంఘాలు కూడా భారీ ఎత్తున అన్ని జిల్లాలలో కూడా మరి వినతి పత్రాలు అందచేయడము, శాంతియుత ధర్నాలు చేయడం అయితే మనము చూడవచ్చు. అయితే ఇన్ని జరుగుతుంటే మరి ఏపీపీఎస్సి తన పని తాను చేసుకుంటూ పోతుందండి. ఏం చేస్తుంది? మరి 23వ తారీఖున నిర్వహించబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏంటది చూద్దాం. ఎజెండా ఫర్ కలెక్టర్స్ వీసీస్ ఆన్ 20/2/2025 at 12 noon at CS కాన్ఫరెన్స్ హాల్, ఏపీ సెక్రటేరియట్. ఎందుకోసం అండి మరి ఎజెండా ఏంటి? సో ప్రిపేర్డ్నెస్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు? సో చైర్పర్సన్ ఏపీపీఎస్సి ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, నెక్స్ట్ డిస్టిక్ కలెక్టర్స్, సిపి అండ్ ఎస్పీస్ ఉంటారు, డిస్టిక్ కోఆర్డినేట్ ఆఫీసర్స్, సో లైసెన్స్ ఆఫీసర్స్, రెవెన్యూ చీఫ్, సూపరింటెండెంట్స్ అయితే ఇందులో ఉంటారు. సో ఇది అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి తన పని తను చేసుకుపోతుంటుంది. సో అది దాంట్లో మనమైతే ఏం తప్పుపట్టలేము. కానీ సో మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వ పెద్దలైతే ఇప్పటి వరకు ఒక్కరు కూడా మరి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అయితే ఒక్కరు కూడా ప్రెస్ ముందుకు వచ్చేసి సో చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అయితే చాలా దురదృష్టకరంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మరి కోర్టులో మాత్రము ఈరోజు మనకు ఫైనల్ హియరింగ్ అయితే రిజర్వ్ చేసి పెట్టారు. ఈరోజు అయితే మనకు కోర్టు టైమింగ్లో అంటే 10 to 10 తర్వాత ఎప్పుడైనా కూడా మరి డైరెక్ట్గా మరి ఎవరైతే న్యాయమూర్తి గారు ఉన్నారో ఈ కేసుకు సంబంధించి వారైతే డైరెక్ట్గా తీర్పు అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ గారే మనకు ఈ యొక్క రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత కూడా మరి ఎవరు కూడా స్పందించకపోవడం అయితే గమనార్హం. ఈవెన్ మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు నుంచి గనక ఈ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రీనోటిఫికేషన్ కానీ ఇష్యూ చేయండి, రోస్టర్స్ ఇచ్చిన తర్వాత కానీ ఎగ్జామ్ పెట్టండి అంటే మాత్రము సో ఏపీపీఎస్సికి చాలా చెడ్డ పేరు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ముందస్తు చర్యగా ఏపీపీఎస్సి చర్య తీసుకొని సో దీంట్లో రోస్టర్ తప్పు ఉంది కాబట్టి మేము కొంచెం టైం తీసుకొని ఒక 1 month కానీ 45 days కానీ టైం తీసుకొని రోస్టర్స్ మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తే మాత్రము చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏపీపీఎస్సీ నుంచి ఏం స్పందన లేదు. సో ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఏం స్పందన అయితే లేకపోవడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. చూద్దాం మరి తీర్పు ఏ విధంగా వస్తుందో. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏ విధంగానే రావచ్చండి. స్టూడెంట్స్ తరపునే వస్తుందని అయితే, పిటిషనర్ తరపునే వస్తుందని అయితే ఆశిద్దాము. బట్ చూద్దామండి ఏ విధంగా ఉంటుందనేది. సో కోర్టు ఏ క్షణంలోనైనా విడుదల చేయవచ్చండి తీర్పు. మీకైతే నేను ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గైస్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క
కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.